ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశమున ఆశ్రయుడైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, ఈ సమయంలో ప్రభువా మీ వాక్యంలో ప్రవేశించుండగా కృప చూపి నడిపించి సహాయం చేయమని, మీ వాక్య భాగంలో మాకు అందించమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని మీ కోరికలో దాచమని, మీ నామ మహిమార్థమే ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏది లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రంగా చేయునను. ఆయన జనసమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లైన, మీరు ఇంత అవివేకులైనారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోయినది ఏదియు వాడిని అపవిత్రునిగా చేయజాలని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థం అన్నింటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్య భాగము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనిషిని లోపల నుండి ఏమేమి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయని యేసు ప్రభు ఇక్కడ శిష్యులకు బోధించడం జరుగుతుంది. మనిషిని లోపల నుండి, మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును. మత్సరం అనగా చెడ్డ కళ్ళు అంట. మత్సరం అంటే దేవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రియమైనటువంటి బిడ్డలారా, సహజంగా లోకంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క ప్రవర్తనను, సహజ సిద్ధ ప్రవర్తన, మనుష్యుడు ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన తరువాత వారి హృదయంలో, వారి జీవితంలో పాపము ప్రవేశించిన తర్వాత పాపము వారిలో ప్రవహిస్తూ జన్మ జన్మలకు, యుగ యుగములుగా ప్రవహిస్తూ, తరతరములుగా మానవులలో ప్రవహిస్తూ ఒక మనిషి నుండి ఒక మనిషికి, వారి సంతానం నుంచి వారి సంతానములకు, సంతానములకు పాపము విస్తరిస్తూ వస్తున్న ఈ పాపము లోపల హృదయంలో నుంచి ఏమి వస్తాయంటే, మనిషిని హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులకు తెలియజెప్పారు. యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క సువార్తలో ఎంతో స్పష్టంగా ప్రతి అంశాన్ని గురించి కూడా ప్రభువు తన శిష్యులకు వివరించడం జరిగింది. ఎందుకంటే ప్రభువు వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏది లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళడమే మనిషిని అపవిత్రంగా చేయను అని ఒక మాట చెప్తే ఆయన శిష్యులు జనసమూహం ఎవరు లేనప్పుడు ఆయన అడిగారు. అలాగే ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభువు ఉపమాన రూపంగా ఏది చెప్పినా కానీ శిష్యులు ఉపమానాన్ని విశదీకరించమని ప్రభువుని అడగడం, ప్రభు ఉపమానాన్ని విశదీకరించడం స్పష్టంగా జరిగింది. ఈ సందర్భంలో చూడండి, ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనుషుల హృదయములలో నుంచి హార్ట్. ఇదే వాక్య భాగం మనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రాముఖ్యంగా ఏం రాయబడింది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూస్తే,
ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయంను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, తండ్రి అయినటువంటి దేవుడు ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే యిర్మీయాగ్రంథం 11:20 నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను పరిశోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. జ్ఞానేంద్రియములను, హృదయాన్ని, దేవుని కాన్సన్ట్రేషన్ అంతా మనిషిని ఏ విధంగా పరిశీలించాలంటే వారి యొక్క హృదయం ఎదురే ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని యిర్మీయాగ్రంథం 17:9 వాక్యం చెబుతుంది. ఆయన మన క్రియల ప్రతిఫలం చొప్పున మనకు ప్రతిఫలం వేయడానికి హృదయాన్ని పరిశీలన చేస్తాడని యిర్మీయాగ్రంథం 17:10, 11:20, 20:12 కూడా అదే మాట చెప్తుంది. 20 యిర్మీయాగ్రంథం 20:12 సైన్యంలోకి అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు ఒక మానవుని పరిశీలించాలంటే వాడి యొక్క హృదయమే పరిశీలిస్తాడు తప్ప వాడి క్రియలు పైన యాక్టింగ్ ఏముంది, వాడు ఏ యాక్షన్ చేస్తున్నాడు అనేది కాదు. యేసు క్రీస్తు ప్రభు కావాల్సింది నీ హృదయము. యేసు క్రీస్తు ప్రభు కావాల్సింది నీ హృదయము. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయాన్ని చూసే నిన్ను ప్రేమిస్తాడు, నీ హృదయాన్ని చూసే నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ హృదయాన్ని చూసే నీకు తీర్పు తీరుస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ హృదయంలో ఏమున్నాయి? నీ హృదయంలో దురాలోచనలు ఉన్నాయా? నీ హృదయంలో జారత్వం ఉందా? నీ హృదయంలో దొంగతనం ఉందా? నీ హృదయంలో నరహత్య ఉందా? నీ హృదయంలో వ్యభిచారం ఉందా? నీ హృదయంలో లోభం ఉందా? నీ హృదయంలో చెడుతనం ఉందా? నీ హృదయంలో కృత్రిమం ఉందా? నీ హృదయంలో కామ వికారం ఉందా? నీ హృదయంలో మత్సరం ఉందా? నీ హృదయంలో దేవదూషణం ఉందా? నీ హృదయంలో అహంభావం ఉందా? నీ హృదయంలో అవివేకముగా ఉన్నట్లయితే నీవు యుగ యుగములు ఆరని అగ్నిలో, నరకాగ్నిలో కాల్చబడతావు. ఈ ఆరని అగ్నిగుండం నుంచి, ఈ నరకాగ్ని నుంచి నీవు రక్షింపబడి నీవు ఆ అగ్నిగుండానికి వెళ్ళకూడదు, యుగ యుగములు నేను నరకంలో కాల్చబడకూడదు, నా జీవితాన్ని ఎవరు రక్షిస్తారు అని నువ్వు ఆలోచించినట్లయితే, ఈరోజు నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలని చూసినట్లయితే, నీ హృదయాన్ని మార్చగలిగిన ఒకే ఒక దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ఎందుకంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు లోకరక్షకుడని మా పాపముల నిమిత్తము, సర్వ మానవాళి పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము కల్వరి సిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నోటితో ఒప్పుకుంటే వారు రక్షింపబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎక్కడ విశ్వసించాలంటే హృదయమందు విశ్వసించిన యెడల. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు. ఆయనకు హృదయమే ఆయన జడ్జిమెంట్ కావాల్సిన ముఖ్యమైనటువంటి అంశం. ఆయన చూడాలి అంటే, ఆయన పరిశీలన చేయాలంటే ఆయన చూసేటువంటి మెయిన్ అంశం ఏంటంటే హృదయాన్ని. ఒక విద్యార్థి పరీక్ష రాసిన విద్యార్థిని అతనికి మనము ఆ పరీక్షను ఏ విధంగా రాశాడని గమనించాలంటే పరీక్ష పేపర్ చూసి పేపర్ కరెక్షన్ చేస్తారు. ఆ విధంగానే ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడి జీవితాన్ని దేవుడు పరిశీలన చేయాలంటే అతని హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. అందుకే దేవుడు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలో ప్రభు చెప్పినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ హృదయము ఏ విధంగా ఉందని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. యేసు ప్రభువు నీ హృదయంలో ఉన్నాడా? దురాత్మలు నీ హృదయంలో ఉన్నాయా? యేసు ప్రభు నీ హృదయంలో ఉండకపోతే ఈ క్షణమే యేసు ప్రభుని అడుగు.
యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచని అడిగినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏ రక్తము కూడా, ఏ నామము కూడా, ఏ వ్యక్తి కూడా నేను పవిత్రుడుగా చేయలేడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం బాగా సెలవిస్తుంది. ఏ ఇతర నామము కూడా మనల్ని భూమి మీద రక్షించలేదు. ఏ నామములో కూడా నువ్వు రక్షణ పొందలేవు. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్య భాగం చూసినట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేవుని బిడ్డ ఎందుకు సంబంధింపబడుతున్నావు అంటే, యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించబోతున్నావు కనుక దేవుని బిడ్డగా మారబోతున్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే తన రక్తం వలన నీ పాపం నుంచి, శాపం నుంచి నిండుకుపోతాడు. నీ హృదయంలో విచారం ఉందా? నీ హృదయంలో ద్వేషం ఉందా? నీ హృదయంలో మత్సరం ఉందా? నీ హృదయంలో కలవరం ఉందా? నీ హృదయంలో క్రోధం ఉందా? నీ హృదయంలో ఎటువంటి పాపమైనా సరే ఆయన తన రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరచగలడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అలాగే చూడండి 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు రక్తము మనల్ని పాపను క్షమిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. నోటితో మన పాపములను మనం యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని, మన పాపం నుంచి, మన పాపము, సమస్త పాపమును, సమస్త దుర్నీతి అనగా విశ్వాసం, దేవుని విశ్వాసం లేకుండా మనం చేసే లోక కార్యములన్నీ కూడా నీతి కాదు, దుర్నీతి. నీతి అనగా యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినే నీతి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా? ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు లేకపోతే మార్కు సువార్త 7వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా నీ హృదయం అంతా కూడా మత్సరంతో నిండుకుంది. నీ హృదయం అంతా కూడా నరహత్యలు, విచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు అని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. ఓన్లీ వన్ వే, there is only one way, no other way. The way is Jesus Christ is the way. There is no other way. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువుని సంరక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నీవు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. ఎవడైనా క్రీస్తునందు నేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ఈరోజు నీ జీవితం యేసు క్రీస్తు ప్రభువునందుంటే నీ పాత జీవితం గతించిపోతుంది, సమస్తం కొత్తగా మారుతుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం వచ్చి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు మనం ఇంకనూ పాపమైండగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మన పాపంలో మనం నిలిచి ఉన్నప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నమ్ముడే నిత్య జీవము. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి 3వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యవంతుడైన అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ నిత్య జీవం నీకు కావాలంటే నీ హృదయము మద, మత్సర, కామ, క్రోధ
వ్యభిచార, వేశ్య, గమన, నరహత్య, ఎటువంటి పాపము ఉన్నాయి నీ హృదయంలో, ఆ పాప జీవితం పోవాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం కావాలి. యేసు క్రీస్తు ప్రభు సర్వ మానవాళి పాప పరిహారార్థం కలువరి శిలువలో చేతులలో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెం పొట్టు, వీపంతా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు చిందించి ఆదాము మొదలుకొని చేసిన పాపాన్ని, ఆదాము అవ్వ చేసిన పాపాన్ని, ఆ తరములో వస్తున్న పాప భారాన్ని యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తుడిచివేసి పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం ఎత్తివేశాడు. ఈరోజు నువ్వు యేసు క్రీస్తు ప్రభు రక్తమందు విశ్వసించిన వారికి రక్షణ కలుగుతుంది. నువ్వు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు సహోదరుడా, సహోదరు. నీకు యేసు ప్రభు కావాలి. నీ జీవితంలో నీ శాపం నుంచి, పాపం నుంచి, మరణం నుంచి, వేదన నుంచి తప్పింపడాలని యేసు ప్రభు కావాలి. నీ అప్పులు, కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు పోవాలని యేసు ప్రభు కావాలి. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ ఉద్యోగంలో అభివృద్ధి చెందాలంటే, నీ కుటుంబంలో అభివృద్ధి చెందాలంటే ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలో కావాలి. యేసు ప్రభును ఆహ్వానించు. యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభు ఈ క్షణంలో నువ్వు పిలిస్తే నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో నివసిస్తాడు. నేను ద్వారం వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నాకు తలుపు తీసినాడని లోపలికి వచ్చే వాడితో కలిసి భోజనం చేస్తానని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. నేను దొంగ వలె వచ్చున్నానని. ప్రియ సోదరుడు, ఆయన రాకడ సమీపమైంది. ఇంకా నువ్వు యేసు క్రీస్తును ఎరక్కుంటే నువ్వు నరకంలోకి వెళ్ళవలసి వస్తుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభు నిన్ను తన బిడ్డగా చేర్చుకొని రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి విన్న హృదయాలు ఫలింపజేసి అనేక మందికి స్వార్థను వ్యాపింపజేయమని, అనేక మంది స్వార్థను అంగీకరించిన కృప చూపి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.